అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ ను తీవ్రంగా తిట్టాడు. చాగోస్ ఐలాండ్స్ ని తిరిగి మారిషస్ కి ఇచ్చేస్తున్నారు అంటే ఇది ఒక గ్రేట్ స్టూపిడిటీ అన్నారు. దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాగోస్ ఐలాండ్స్ యొక్క జాగ్రఫీ చూసుకున్నట్లయితే ఇది ఇండియన్ ఓషన్ లో ఉన్న ఆర్చిపాలగో. ఆర్చిపాలగో అంటే సింపుల్ గా చిన్న ద్వీపాల సమూహం అని అర్థం. ఈ ఆర్చిపాలగోస్ వచ్చేసి మనకి మాల్దీవ్స్ కి సౌత్ లో అరౌండ్ 500 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. ఈ ఆర్చిపాలగోలో మొత్తం 58 చిన్న ఐలాండ్స్ ఉన్నాయి. ఇందులో అతిపెద్ద ద్వీపం ఏంటంటే డియాగో గార్సియా. ఇక్కడ యూకే అండ్ యుఎస్ యొక్క జాయింట్ మిలిటరీ బేస్ ఉంది. ఈ చాగోస్ ఐలాండ్స్ యొక్క హిస్టరీ తీసుకున్నట్లయితే మౌరిషియస్ అలాగే చాగోస్ ఐలాండ్స్ ఈ రెండు ఫ్రెంచ్ కాలనీస్ అన్నమాట. అది 8వ శతాబ్దంలో. ఆ టైంలో ఫ్రెంచ్ ఏం చేసిందంటే ఇండియా నుంచి ఆఫ్రికా నుంచి స్లేవ్స్ ఇండియన్ లేబర్ తీసుకొచ్చి అక్కడ కోకోనట్ ప్లాంటేషన్స్ లో పెట్టారు. ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత నెపోలియన్ బోనపార్టే ఫాల్ అయింది. ఆ టైంలో ఈ టెరిటరీస్ ని యూకే ఆక్యుపై చేసింది, అంటే అండర్ బ్రిటన్ కంట్రోల్లోకి వచ్చాయి. 1965 లో ఇండిపెండెన్స్ కోసం మారిషస్ యూకే పై ఒత్తిడి తెచ్చింది. ఆ టైంలో చాగోస్ ఐలాండ్స్ ని మారిషస్ నుంచి విడదీశారు. విడదీసిన తర్వాత దాన్ని బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీగా సృష్టించారు. దీన్ని సైలెంట్ గా ఉంచడానికి మారిషస్ కి కొంత అమౌంట్ అయితే పే చేశారు. ఆ అమౌంట్ వచ్చేసి సుమారుగా 3 మిలియన్ యూరోస్. దాని తర్వాత 1966 లో యుఎస్ యూకే ఒక సీక్రెట్ ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒప్పందంలో భాగంగా ఈ డియాగో గార్సియా అనే ఐలాండ్ లో మిలిటరీ బేస్ స్థాపించాలనుకున్నారు. ఆ మిలిటరీ బేస్ స్థాపించాలంటే అక్కడ ఉన్న జనాభాని అక్కడి నుంచి వేరే ప్లేస్ కి తరలించాలనుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా యుఎస్ యూకేకి $14 మిలియన్ చెల్లించింది. దాని తర్వాత 1968 నుంచి 1973 వరకు అక్కడున్న సుమారుగా 1500 నుంచి 2000 మందిని అక్కడి నుంచి బలవంతంగా తరలించడం జరిగింది. అక్కడి నుంచి సిషెల్స్, మారిషియస్ యూకేకి తరలించారు. దానివల్ల హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరిగింది. దీని తర్వాత 2019 లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒక తీర్పునిచ్చింది. ఆ తీర్పు ఏంటంటే చాగోస్ ఐలాండ్ ని మారిషస్ నుంచి విడదీయడం కరెక్ట్ కాదు, ఇది ఒక ఆక్రమణ అని చెప్పింది. అంతేకాదు డీకాలనైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ గా కాలేదు కాబట్టి యూకే చాగోస్ ఐలాండ్ ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మారిషస్ కి ఇవ్వాలని చెప్పింది. దీని తర్వాత 2022 లో యూకే కి అండ్ మారిషస్ కి మధ్య నెగోషియేషన్ స్టార్ట్ అయ్యాయి. దీని తర్వాత అక్టోబర్ 2024 లో ఒప్పందాన్ని అనౌన్స్మెంట్ చేశారు. దాని తర్వాత మే 2025 లో అగ్రిమెంట్ ని సైన్ చేశారు. ఈ ట్రీటీలో భాగంగా ఇప్పుడు యూకే చాగోస్ ఐలాండ్స్ ని తిరిగి మారిషస్ కి ఇవ్వనుంది. అలాగే డియాగో గార్సియా ఐలాండ్ ని 99 ఇయర్స్ వరకు లీజ్ తీసుకుంటామని అనౌన్స్ చేసింది. ఈ లీజ్ లో భాగంగా ప్రతి సంవత్సరానికి యూకే మారిషస్ కి 101 మిలియన్ యూరోస్ పే చేయనుంది. ఈ టాపిక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.